మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్టు భయం పట్టుకుందని రాష్ట్ర మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పెనమలూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో పాల్గొన్న మంత్రి రవీంద్ర 2 రోజుల క్రితం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. రేషన్ బియ్యం హాయంలో కేసులో అరెస్టు భయంతోనే పేర్ని నాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ప్రక్షాళన స్టార్ట్ అయింది. కృష్ణా జిల్లా ప్రక్షాళన స్టార్ట్ అయిందా? ఉంటారు, ఒక్కొక్కటే అవుతుంది, అన్ని ఒకసారి అవ్వవు కదా. అన్ని మురుక్కాలకు ఒకసారి తీయలేం కదమ్మా, ఒక్కొక్క కాలం ఒక్కొక్కసారి తీసుకుంటారు. ఒకటి అయిపోయింది, ఒక మురుక్కాలు తీసాం, మా వాడికి ఆవేశం వస్తుంది, బందరోడికి వాడు వచ్చి నాది పీక్కుంటా అంటా ఉన్నాడు. అంతే, అది వస్తుంది, అది ఆటోమేటిక్గా వస్తుంది. అక్కడ రాము గారు ఉన్నారు, ఆయన చూసుకుంటాడు అంతా. చూసారా, కళ్ళు మూసుకుని ఆయన అంతా. ఎందుకంటే వాళ్ళు అర్థం కావట్లే. నిన్న కూడా నన్ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనే టెన్షన్తో, ఆ ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉన్నారు. పక్కన ఆడ మనిషి ఉందని కూడా ఇంగిత జ్ఞానం కూడా లేదు. సొంత భార్యనేమో బియ్యంలో ఎరికిచ్చాడు, తీసుకెళ్తా మావిడిని తీసుకెళ్ళినట్టుగా కూర్చున్నాడు. ఆవిడ ఎందుకు తీసుకెళ్తా, నిన్ను తీసుకెళ్తారా, నేను కంగారు పడమాక, నిన్నువే మా టార్గెట్. నేను చేసింది నువ్వు పేద ప్రజల బియ్యం, అది పేదల రేషన్ బియ్యం. ఆ రేషన్ బియ్యం పెడితే ఆ రేషన్ బియ్యం 8,000 బస్తాలు ఎత్తుకుపోయి డబ్బులు కట్టేశాక నాకేమవుద్ది అన్నట్టుగా కూర్చున్నాడు. దొంగే, డబ్బు కట్టిన దొరవడు అవుతారా? కాబట్టి తప్పించుకోలేరు దాంట్లో.